హాయ్ అన్న, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నాకు మా ఇంట్లోంచి ఇచ్చే ఫుడ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నాకు ఫుడ్ ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగుండదా, 3 పూట్లు ఇస్తారా ఇవ్వరు అనేది మీకు అయితే నేను చూపిస్తానమాట. మన వీడియోను కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు టైం అయితే 10 అయింది, చూడండి మీరే. ఇప్పుడు మామూలుగా పొద్దున్నే నాకు టిఫిన్ నేను బెల్లు కొట్టినానంటే మాత్రమే ఇస్తారు, లేదంటే నాకు ఇవ్వరు అనమాట. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది కాబట్టి నేను అయితే బెల్లి కొట్టాను, నాకు కూడా ఇచ్చారు. ఇప్పుడు నాకు ముందుగానే లేట్ అయిపోయింది, ఎందుకంటే ఆ పక్కన కాలేజ్ డ్యూటీ అయితే ఉందన్నమాట. అది డైలీ అయితే ఏం కాదు, డ్రైవర్ లేడు కాబట్టి నన్ను అయితే వేసారనమాట. ఎప్పుడన్నా ఒకసారి తొడుకొని ఇచ్చి పెట్టేసి వచ్చాను, అందుకని లేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు టిఫిన్ అయితే ఇచ్చారు, రివ్యూకి అంటారు, మామూలుగా టిఫిన్ అయితే ఇచ్చారు. మనకి ఏమి ఇచ్చారో మనం చూద్దాము, బాగుంటుందా అని మీకే చెప్తాను అనమాట. మనం అయితే ఇది కొబ్బూస్ అంటారా, కొబ్బూస్ ఖచ్చితంగా ఎప్పుడు ఉండేది, పొద్దున ఉంటుంది, రాత్రి ఉంటుంది. ఈ రెండు పూటలు అయితే కొబ్బూస్ని అయితే మర్చిపోరు అనమాట, ఖచ్చితంగా ఇచ్చారు. నాకు ఏమి ఇచ్చారంటే ఆమ్లెట్ ఇచ్చింది, కానీ ఒక్కోసారి కొబ్బూస్ నేను పెద్దగా తినను. అయితే అది ఇచ్చింది, ఏమి ఇచ్చి అది కూర బట్టి నేను కొబ్బూస్ అయితే అద్దుకుంటాను అనమాట. దాంట్లో కొబ్బూస్ అయితే పక్కన పెట్టేసి ఎవరికి ఆమ్లెట్ అయితే తీసుకుంటా. ఇది ఆమ్లెట్, ఇది తినడమే. టేస్ట్ బాగానే ఉంటుంది, బాగానే చేస్తుంది మా వంటలక్క. ఇంతకుముందు ఇంటికి విందానా కొంచెం ఇబ్బందిగా ఉన్నింది, ఇప్పుడు ఇండియా నుంచి వచ్చేసింది, శ్రీలంక నుంచి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఫుడ్ కొద్దిగా ఇబ్బంది ఉండదు, కొరత ఉండదు అనమాట. 3 పూట్ల మనం అడిగితే 3 పూట్ల బీమచ్చంగా పెడుతుంది అనమాట. ఫుడ్ బాగానే ఉంది, కానీ కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది. కల్లిబిల్లు ఏం కాదు. టైం అయితే 2 కావచ్చు అంది మామ, 2 అయ్యింది కూడా, కావచ్చు అది ఏం లేదు. ఇప్పుడే డ్యూటీ అయితే అయిపోయి వచ్చిన. మామూలుగా అయితే ఇంకొంచెం ఎర్లీగానే ఇచ్చారు, 1 గంటకు 1:30కే ఇచ్చేస్తారు అనమాట ఇంట్లో మధ్యాహ్నం అన్నము. కానీ ఇవాళ మాత్రం కొంచెం లేట్ అయిపోయింది, దానికి తోడు నాకు డ్యూటీ ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువ అయిపోయింది. మనకు అన్నం ఇచ్చేటప్పుడు మనకి ఎలా తెలియజేస్తారంటే వాళ్ళు, నాకు దీనికి అయితే ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి ఫోన్ చేసినప్పుడు మనం ఎత్తేసి అన్నం ఇచ్చారా అంటే వచ్చానని చెప్పి చెప్పాలి, అంతే, అంతమించి ఏం లేదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఇది అందుకే. కానీ నేను ఫోన్ చేసిన అనుకోతే లేదనమాట, దీనికి ఆప్షన్ చెప్పాల నెంబరు. దానికి ఫోన్ వచ్చినప్పుడు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఓకే అక్క, అది మామ మనకు అన్నం తడి పెట్టినారు కదా, మనం వెళ్ళి తెచ్చుకుందాం. ఏమి ఇచ్చిందో మరి నాకు కూడా తెలియదు, చూద్దాం ఏమి ఇచ్చారో ఏంటో. మరి అన్నం ఇక్కడ పెట్టారబ్బా, అన్నం ఏమో దండిగా ఇచ్చినట్టుంది అన్నం, చాలా ఇచ్చింది అన్నం మట్టుకొస్తే దండిగా ఇచ్చింది, బరువు ఉంది. ఈరోజు అయితే బిర్యానీ ఇచ్చింది మామ, అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఈరోజు నేను వీడియో తెచ్చానని చెప్పి ఆంకెట్ తెలిసిందో మరి నాకు కూడా తెలియదు. నేను వీడియో తెచ్చాను ఏమన్నా అని చెప్పి బిర్యానీ ఏమన్నా చేసిందేమో మా వంటలక్క, నాకు కూడా తెలియదు. అన్నం పట్టుకొస్తే దండిగా ఇచ్చింది, ఒక 2 మనుషులు అయితే ఫుల్గా తినచ్చు, అట్లా ఇచ్చింది అన్నం అయితే. మా వంటలకు నచ్చేది కూడా ఈ విషయమే, ఎందుకంటే అన్నం అయితే ఒక మనిషికి కాకుండా 2 మనుషులకి అయితే పెట్టించానే ఉంటుంది. వాళ్ళు కోవిడ్ వాళ్ళు వద్దనే కానీ వాళ్ళకి తెలియకుండా కొంచెం ఎక్స్ట్రా పెడతానే ఉంటుంది. నిజంగానే ఉన్నంత వరకు అన్నానికి ఇక్కడ ఇబ్బందే ఉండదు, నాకైతే అంత బాగుంటుంది, అంత బాగా చూసుకుంటుంది కూడా. ఇంకా ఆమె చేర్చదు మామ బిర్యానీ, నిజం చెప్తున్నా, హోటల్లో తిన్నా కానీ అంత టేస్ట్ అయితే రాదు. ఎక్కువ మసాలాలో వేయదు, ఎక్కువ స్పైసీ ఉండదు, బట్ నార్మల్గా సూపర్గా చేస్తుంది అనమాట బిర్యానీ అయితే. మీకు కూడా చూపించా బిర్యానీ, మన బిర్యానీ అయితే చూడండి మామ. మనకు దీంట్లోకి ఇచ్చింది ఇదే బిర్యానీ, బాగా చేస్తుంది. అయ్యి నాకు జీడిపప్పు వచ్చిందో. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, కూడా ఉన్నాడు. ఏంటియో మామ తెలీదు, ఇది నాకు కూడా తెలీదు. ఇచ్చింది సలాత్ అనుకుంటా, సలాతా. ఇది పక్కన పెడేద్దాం. ఇది అయితే దీంట్లోకి ఇదే బాగా సెట్ అయ్యేది అనమాట. ఇదైతే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది చూడండి, రైస్ కూడా ఎంత పెట్టించిందో, దండిగా పెట్టించింది. ఎలాలే బాగుంది కదా. ఇది ఈరోజు నాకు మధ్యాహ్నం ఇచ్చిన అన్నం అయితే బిర్యానీ. నైట్ అయితే ఇదే ఇచ్చదో మరి లేదంటే వేరైనా సపరేట్గా చేసి ఇచ్చదో తెలీదు మొత్తానికి. సరే మనం ఇప్పుడు తిందాం, తర్వాత నైట్ విషయం మీకు చెప్పడం మర్చిపోయినా. నిమ్మకాయ కూడా ఇచ్చారు దీంట్లోకి, బిర్యానీలోకి వంటలక్క.
ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మామ, ఎందుకంటే మేము తింటా చెప్పేది వేరు కదా. ఎగ్జాంపుల్ మీకోసం తిని చూపించా. చికెన్ లెగ్ పీస్ తీసుకుంటాను అంతే. టేస్ట్ అయితే బాగుంటుంది మామ, కత్తి సూపర్. బిర్యానీ అయితే ఇద్దరమైన ఉంది. ఇంకెవరికెవరికి ఫోన్ చేసి ఒక సగం అయితే తీసి పక్కన పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చానమాట. లేదంటే ఒకవేళ నైట్కు వీలుంటే నైట్గా తిన్నాను, ఎందుకంటే బిర్యానీ అంటే నాకు బాగా ఇష్టం, పిచ్చి అనుకోండి. నాకు కూడా అంత రోజు బాగా రాదు, ఒక్కోసారి ఉప్పు కష్టం ఉంటుంది, ఒక్కోసారి అటు ఇటుగా వచ్చా ఉంటుంది. కానీ మనమే అడ్జస్ట్ చేసుకోవాలి మామ. మన లైఫ్లో అడ్జస్ట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. నైట్ అన్నం అయితే ఇచ్చినారు. ఇప్పుడు టైం అయితే ఎంత అయిందంటే 10-15 అయితే అయింది. ఇప్పుడు దాకా డ్యూటీలు తిప్పుతానే ఉన్నారు అప్పటి నుంచి, మా ఛాన్స్ క్యాబ్ లేదనమాట. ఇప్పుడు అయితే ఇచ్చారనమాట. అయితే ముందే ఇచ్చారు, బయట పెట్టేసినారు, కానీ నేను తెచ్చుకోవడం లేట్ అయిపోయింది డ్యూటీల వల్ల. ఇప్పుడు ఇంకేమి ఇచ్చారో నైట్ మనం అయితే చూద్దాము ఏమి ఇచ్చినారో. ఇంకా పొద్దున కొబ్బూస్ అని చెప్పాను కదా, పొద్దున ఇంకా నైట్ కూడా కొబ్బూసే. ఇది అయితే ఖచ్చితంగా ఉంటుంది పొద్దున సాయంత్రం, ఇంకా మారేదేమి ఉండదు. ఇంకా దాంతోపాటు కోడిగుడ్డు అయితే ఇచ్చినారు మామ, చూపిస్తా అది కూడా. ఇది ఒక కోడిగుడ్డు ఫ్రై, చల్లగా పోయింది. ఇది మటుకు వస్తే నాకు మా ఇంట్లో ఇచ్చే ఫుడ్ వరకే, అందరికి ఇలానే ఉంటుందని నేను చెప్పను. కొంతమందికి పొద్దున ఫుడ్ ఉండదు, మధ్యాహ్నం రాత్రి ఇచ్చారు. మరి కొంతమందికి మధ్యాహ్నం ఒక పూట ఇచ్చారనమాట, రాత్రి పొద్దున ఇవ్వరు. ఇంకా మరి కొంతమందికి పోతే ఫుడ్ అసలు ఇవ్వరు, చేసుకొని తినమంటారు. ఈ డ్యూటీలు అన్నీ చేసి వచ్చేదానికి బాగా ఒలువరు అయిపోతుంది. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది ఏదో అన్నమో లేదంటే పెరిగేసుకొని తినేస్తారనమాట. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే మనమే అడ్జస్ట్ చేసుకొని పోతా ఉండాలి. ఇప్పుడు నా ముఖంలో మీకే అర్థమైపోయి ఉంటుంది, ఫుల్గా తిప్పేశారనమాట, తిప్పి చేసినారు. అందుకే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా దేవుడి దయవల్ల అయితే నాకు 3 పూట్ల అన్నం దొరుకుతుంది ఇంట్లోంచి వరకు అయితే. మా కోవిడలు అంటారా, ఇంకా బయట నుంచి నాకు ఏం తీసిరు, ఇంట్లో ఇచ్చిన ఫుడ్డే నేను తినాల్సిందే. ఇంకా మా వంటలకు కూడా కొంచెం మనకు సపోర్ట్గానే ఉంటుంది, ఎందుకంటే పని చేసే కొంచెం సపోర్టే కదా. ఇంకా డ్రైవర్ ఏం తింటారులే బయట నుంచి, మనం అంటే ఏదో ఒకటి చేసుకొని తింటా ఉంటామని చెప్పి ఫీలింగ్ అనమాట మా వంటలకు అది. అందువల్ల ఆమె నాకు ఫుడ్ ఇవ్వడం అయితే బాగా ఇచ్చా ఉంటుంది. బట్ నేను ఏదన్నా అడిగినా కానీ పలానా చేసి పెట్టండి అంటే ఓకే చేసి పెడుతుంది అనమాట, వాళ్ళ కోవిటలకు తెలియకుండా. ఇది మామ ఓవరాల్గా నాకు ఇచ్చే ఫుడ్. ఈరోజు ఏంటో మరి నాకు బిర్యానీ చేసింది, అది నాకు కూడా తెలియదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఈరోజు బిర్యానీ చేస్తుందని చెప్పి. వీడియోలో కూడా కొంచెం కలర్ఫుల్గా అనిపించింది. మీరు కూడా ఓయమ్మ ఈ రోజు బిర్యానీ తిని ఉంటాడని చెప్పి అనుకోకండి, ఒకరోజు పచ్చి కూడా ఉండాల్సింది వచ్చేది డ్యూటీలు వినప్పుడు. ఈ వీడియోని అయితే మీరు మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేశారంటే నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఏదైనా కొత్త విషయాల్లో వీడియోలు చేసేదానికి ఉంటుంది. వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.